ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నానో వాటికి కడప నుంచి మొదలై ఈ రాష్ట్రంలో నలుమూల వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా, ఈ కూటమిలో ఏర్పడినటువంటి ఏ ఒక్క నాయకుడైనా రైతుల కోసం సమాధానం గౌరవప్రదంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటానా. మీరు ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఆశిస్తూ ఉన్నా. మొట్టమొదటిది, మీరు 20,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఎందుకు 14,000 రూపాయలే ఇస్తూ ఉన్నారు? ఇచ్చిన మాటకు కట్టుబడకుండా రైతులకు 6,000 రూపాయలు ఎందుకు ఎగరగొడుతున్నారు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, ఓటు అవసరం తీరిన తర్వాత వారిని గాలి వదిలేసి ఈ విధి విధానానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది, పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పినారో, ఆ అన్నదాత సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినాడు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి విధ్వంసం చేసేవాడే 5 సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించే మీరు 6 సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే. మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు 53 లక్షల మందిని గుర్తించినారు. 53 లక్షల మందిని, 53 లక్షల మందికి 5 సంవత్సరాలు వారి అకౌంట్లో జమ చేసినారు 13,500 రూపాయలు. మరి ఈ సంవత్సరం మీరు 46 లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే 7 లక్షల మంది రైతులకు కోత విధించినారు. ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు. రైతన్నకు వాత పెడతా ఉన్నారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల పక్షాన్ని నుంచి. ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే 2 సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 40,000 రూపాయలు ఇవ్వాలి రైతుకు. ప్రతి రైతుకు 40,000 రూపాయలు ఇవ్వాలా. ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది 5,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు 5,000 రూపాయలు ఇచ్చి సంకలు గుద్దుకుండే మీ విధి విధానాన్ని ప్రజలు నవ్వుకోరా? రైతన్న మీ పట్ల సులకనగా పలసనగా మాట్లాడుకోరా? మీ జబ్బలు మీరు తరుచుకుంటే గొప్ప అనిపించుకుంటుందా? ఇవి కాక రైతుల పక్షాన నేను ప్రశ్నించే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలా. రైతు ప్రయోజనాలకు సంబంధించి ఈ 24 నుంచి మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఎప్పుడైనా ఇప్పటి వరకు పంట నష్టాన్ని చెల్లించినారా? పంట నష్టాన్ని మీరు చెల్లించినారా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి 30 దినాల్లో చెప్పి రైతులకు అకౌంట్లో జమ చేసినాం. 30 దినాల్లోనే మీరు కావాల్సిన రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. మరి ఈరోజు ఎందుకు మీరు ఖరీఫ్ కానీ రబీలో కానీ వరి కానీ శనగ కానీ శనక్కాయ కానీ పత్తి కానీ పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు పంట నష్టం మీరు ఎందుకు చెల్లించలే? రెండవది, ఉచిత పంటల బీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వారు బీమా చేసినారు, ప్రభుత్వమే చెల్లించింది డబ్బు. ఈ సంవత్సరం నుంచి మీరు వచ్చినప్పటి నుంచి ఉచిత పంటల బీమా ఎత్తిపెట్టినారు. బీమా సౌకర్యమే లేదు. సరే, మీరంటే ప్రభుత్వం అంటే రైతుల పక్షాన బీమా కట్టలే, ఇన్సూరెన్స్ కట్టలే పాలసీ. రైతులే ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత కూడా వారి పంటకి నష్టం జరిగితే ఆ పంట నష్టానికి మీరు ఇవ్వాల్సినటువంటి బీమా ఇప్పటి వరకు చెల్లించలే. ఇది రైతులకు నష్టం కాదా?
మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు ఇచ్చే విత్తనాలు సకాలంలో కావలసినంత విత్తనాలు ఇచ్చినారేమో మీ రొమ్ము మీద చేసుకొని చెప్పండి. కావలసినంత కరెక్ట్ సమయంలో మీరు కరెక్ట్ సమయంలో ఇవ్వలే, కావలసిన విత్తనాలు మీరు ఇవ్వలే. నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి, కావలసినన్ని విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు. ఇవి కాకుండా ఇంకా ఎన్నో రైతు ప్రయోజనాలను మీరు సర్వనాశనం చేసినారు. రైతులకు సంబంధించిన యాంత్రికమైనటువంటి వారి పనిముట్లను మీరు ఇవ్వగలిగినారా? ఇవ్వగలిగినామని రేపొద్దున మీరు చెప్పే ప్రయత్నం చేస్తే మండలానికి ఒక వస్తువు, మండలానికి అరవస్తువు, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అది కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చేదానికి. ఇది కాదు వ్యవసాయం, దీన్ని వ్యవసాయము అనరు. ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి రైతు బిడ్డకు మీరు వ్యవసాయ పనిముట్లను విధిగా సబ్సిడీతో మీరు అందించగలిగినప్పుడు సహాయం చేసినట్టు. మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎరువుల ధరలు పెరగలేదా? మిశ్రమ ఎరువుల ధరలు పెరగలేదా? పెరగడం అంతా ఇంత కాదు, 150% పెరిగినాయి, 100-150% పెరిగినాయి. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగుల మందులు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ధరలు పెరిగినాయి. మిశ్రమ ఎరువులైతే మరీ పూర్తిగా పెరిగినాయి. పొటాషియం కానీ, నత్రజని కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన, ఏ మీరు పెరిగినాయనే దానికి కూడా కొంత మేము తెలుసుకొని నేను మాట్లాడాలని చెప్పి తెలుసుకొని మాట్లాడతాను నేను మీతో. మిశ్రమ ఎరువులకు సంబంధించి పెరిగిన ధరలు కూడా 28-28-0 విపరీతంగా పెరిగింది. 14-35-14 కూడా విపరీతంగా పెరిగింది. 16-20-0-13 కూడా విపరీతంగా పెరిగింది. 20-20-0-13 కూడా విపరీతంగా పెరిగింది. ఇవన్నీ కూడా నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం సంబంధించిన పురుగుల మందులు కానీ విపరీతంగా ఇచ్చినారు. ధరలు పెరిగినాయి. వ్యవసాయం చేయడానికి, ఒక పంటను పెట్టడానికి కావలసినటువంటి ధర పెరిగింది. అంటే కూలీల ధరలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సేద్యానికి కానీ, కరెంటు కానీ, అన్ని విషయాలలో ధరలు పెరిగినాయి. మరి వ్యవసాయం చేయడానికి రైతుకు ధరలు పెరిగితే మరి పంటకు దిగుబడికి మీరు సరైనటువంటి ధరలు నిర్ణయించగలిగినారా? లేదు. ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వ్యవసాయం చేయడానికి మాత్రం ఖరీదైపోయింది, పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లేకుండా పోయింది.